మేడం నమస్తే, మీ పేరండి? హేమ అండి. మేడం ఏం చేస్తారు? గోల్డ్ డిజైనర్ నుండి. మనం కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతా ఉంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఏంటి ఎలా ఉంది అసలు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చి? అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తుంది, అంటే విరుద్ధంగా చేస్తుంది? అంటే ఒక పక్కనేమో మేము ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నీ సమకూరుస్తున్నాము, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్న మాటలు. మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీద మొత్తం మీద? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకున్నందుకు నిజంగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల ప్రజల ముందు కానీ, అన్ని రాష్ట్రాల మొత్తం వ్యవస్థ ముందు కానీ తలెత్తుకునేలాగా ఉందండి పరిస్థితి. ఎందుకంటే ఒక కాగ్నిజెంట్ తెచ్చిన, గూగుల్ తెచ్చిన, భోగాపురం ఎయిర్పోర్ట్ చేసిన, రాజధాని బిల్లు అమలుపరిచిన, దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడ మన రాష్ట్రంలో పిల్లలు అటు వెళ్ళిపోయి అభివృద్ధి లేక గత ప్రభుత్వంలో పనులు లేక, ఆఫీసులు లేక, ఏమీ లేక అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మొత్తం ఇక్కడికే వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఫ్యూచర్లో ఇప్పుడు మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ కూడా చూసినా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరూ కూడా చాలా బాగా పాస్ అయ్యారండి. వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో తల్లిదండ్రులు అండి, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదివరకు మొన్నటిదాకా కూడా పిల్లలు విదేశాలకి ఎక్కడ ఏమీ లేదు, పిల్లలు చదువుకున్నా సరే బీటెక్లు చదివిన జాబులు లేవని విదేశాలకు పంపడానికి ఎంతో అష్టకష్టాలు పడ్డారండి ఇక్కడ ఏమీ లేక. అలాంటిది ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారండి. ముందు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు అనే మాటని చెరుపుకునేలాగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున, మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అభివృద్ధి అనేది ఏదైనా ఉంది అని అంటే అది ఏకైకగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుందని ఆయన చూపించారండి. అంటే ఒక పక్కన వైసీపీ నాయకులు మాట్లాడే వాదన ఏంటంటే, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలాంటి పెట్టుబడులు రాలేదు, అంటే గతంలో నేను ఐదు సంవత్సరాల పాలనలోనే నేను వాళ్ళతో మాట్లాడి ఎంఎంవీలు చేసుకున్నాను, అందువల్ల ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రం వస్తున్నారని చెప్పి, అది జగన్మోహన్ క్రేజ్ అని చెప్పి వైసీపీ నాయకులు అది మాట్లాడారు. అంటే జగన్మోహన్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదా ఏంటండి అసలు? జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి, రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ప్రజలకి ఏమవుతుంది అనేది గత 5 సంవత్సరాలు చూసామండి. రాజధాని రైతులు అహర్నిశలు కష్టపడి రాజధాని వస్తుందని వాళ్ళు త్యాగాలు చేసి భూములు ఇచ్చి అన్నీ చేసినందుకు వాళ్ళని నిరాహార దీక్షలు చేసి తిండి నిద్ర లేకుండా ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి అండి. ఒక్క కంపెనీని రానివ్వకుండా ఏదన్నా కంపెనీ వస్తాము అని అంటే కనుక నాకేమి ఇస్తారు, మీరు వచ్చి నాకేం చేస్తారు, నాకెంత కమిషన్లు ఇస్తారు, లేదంటే మా మంత్రులు ఇలాగ వాళ్ళ పద్ధతి అంతా కూడా ఈ విధంగా చేయబట్టే మేము ఇంట్లో కూర్చోబెట్టామండి వాళ్ళని. అలాంటిది ఈ రోజున ఆయన చెప్పినంత మాత్రాన అది నిజమైపోద్దండి. ఆయన చేసింది ఏంటంటే ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి. మా డబ్బులు పెట్టి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. మా డబ్బులు పెట్టి ఆడుదాం ఆంధ్ర అని ఆవిడ దోచుకుంది. మద్యం కేసులు, పనులు లేక, ఇసుక లేక, పనులు లేక ప్రజలు నానా అవస్థలు పడింది ఏదైనా ఉంది అని అంటే అదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలోనండి. అవి కూల్చడం, వాళ్ళ పార్టీ ఆఫీసులను కూల్చడం అని, పక్క పార్టీ వాళ్ళని తిట్టడం అని, అరాచకాలు సృష్టించడం అని, ఇలా ఏదన్నా ఉందంటే అది వైసీపీ గవర్నమెంట్ అండి. జగన్ గారు ఉంటే కనుక మాకందరికీ అడుక్కునే స్థితి వచ్చేదండి ఈ రోజున పక్క రాష్ట్రాలకు వెళ్ళి. అదేంటమ్మా, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదు, మాట తప్పకుండా మనం తిప్పకుండా చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి చూసి రావాలి, ప్రజలు పనులు చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చూసి చేసుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు ఎందుకని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళందరూ ఆ మాట మరి 5 సంవత్సరాలు వాళ్ళ ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తుల కింద మీడియా ముందు కూర్చొని మాట్లాడటం కాదండి, ప్రజల కింద మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ వాళ్ళకి గుణపాఠం చెప్పామండి. 11 సీట్లకి పరిమితం చేసి 155 సీట్లు ఎలా అయితే ఇచ్చామో మార్పు కోసం, అలాగే 11 సీట్లతోటి ఆయన అరాచకం అంతా అనుభవించి 11 సీట్లు పరిమితం చేశామండి. మరి అలాంటిది వాళ్ళు ఇంకా అభివృద్ధి అని వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీడియా ముందు కూర్చొని మాట్లాడి అంటే అదంతా ప్రజలు మేము నమ్మే స్థితికి అంతా పోయిందండి. అది ఎప్పుడంటే మీ ప్రభుత్వం కాకముందు మీరు ఇది చేస్తాం, అభివృద్ధి చేస్తాం, అది చేస్తామని అంటే మార్పు కోసమని మేము ఓట్లు వేసామండి. అప్పుడు అయిపోయింది. ఇంకా ఈ 5 సంవత్సరాలు మీ పాలన ఉన్న 5 సంవత్సరాలు చూసేసరికి మాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఇక ముందు మీ మాటలు నమ్మడానికి కానీ, మీరు గడప గడపకి వచ్చో లేదంటే పాదయాత్రలు చేస్తేనో మేము భరించే శక్తి కానీ, వినేది ఓపిక కానీ మాకు లేదండి. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల
అభివృద్ధి చెందుతుందండి. అందుకని మేము మళ్ళీ దాన్ని పోగొట్టుకుని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సైకో పాలన జరుగుతుందని అందరూ చెప్పుకునేలాగా మళ్ళీ మా రాష్ట్రాన్ని నాశనం చేసుకోండి మీ మాటలిని. అంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారికి ప్రజల గురించి ఆలోచించే తత్వం లేదు, కానీ ప్రజల సొమ్ముతో జల్సాలు చేసే ఇది బాగా తెలుసు చంద్రబాబుకి. అందుకే ప్రజల సొమ్ముతో అమరావతిలో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతానమ్మా. ఏంటి ఏమంటే ఆ మాట వర్తించేది ఎవరికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండి. ఎందుకంటే ఋషికొండ ప్యాలెస్ నువ్వు దేనికి కట్టావు? ఏ అభివృద్ధి చేయడానికి? అక్కడ అందులో ఏం పెట్టడానికని కట్టావు? కొన్ని పర్యాటక అభివృద్ధి చేసావా? చేయలా. 5 సంవత్సరాలు అది కట్టుకుని నువ్వు అందులో ఉండడానికి ప్లాన్ చేసుకున్నావు. అది నీకు వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి. సరే అది కట్టావు, సరే ఇంకా రాష్ట్రానికి ఒక్క పలానా కంపెనీ కానీ ఏది వచ్చిందో ఒక్కసారి చూపించు. ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చింది ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. గూగుల్ వచ్చింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. రాజధాని బిల్లు పాస్ చేసింది ఎవరు? అన్నమాట నిలబెట్టుకుని మడం తిప్పకుండా నీ డైలాగే, నువ్వు చెప్పిన డైలాగు చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది, ఏ కంపెనీలైనా నమ్మి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతున్నారంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. దానికి ఫుల్ సపోర్ట్ కింద పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధి చేయడానికి బాబు గారి మీద నమ్మకంతో ప్రతి మంత్రి, ప్రతి ఒక్క శాసనసభ్యులు కష్టపడి ప్రజలకి ఏ కష్టాలు ఉన్నాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారని అందరూ సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము ఓటేసి గెలిపించుకున్నందుకు మా రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా, వాళ్ళు తలెత్తుకుని చూసే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారండి. అంటే ఇదంతా పక్కన పెడితే అమ్మా, అంటే మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈసారి మహిళలే జగన్మోహన్ రెడ్డి వెన్నుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. గెలుపుకు కూడా మహిళలే పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ఏమన్నా సహకరిస్తారమ్మా మీరేమన్నా? ఏమండి, రాజధాని రైతుల కష్టం చూశాక, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన విధానమే కానీ, ఒక్క కంపెనీ రాకుండా చేసిన విధానమే కానీ, లేదంటే 3 రాజధానులు అని 3 మాటలు చెప్పి జనాలు ఏమార్చి 5 సంవత్సరాలు దోచుకున్నందుకు కానీ, ఉన్న కేసులు ఆయన మీద